ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమాలకైనా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు దాదాపు 400 దరఖాస్తులు స్వీకరించామని, వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. దాదాపు 46 మందిపై చర్యలు తీసుకున్నామని, కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగించాలని, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ఉస్తాద్ భగంత్ సింగ్ సినిమా టీజర్ను తాము చూడలేదని, టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాజకీయ హింస జరగకుండా ఎన్నికలు చూడాలన్నది తమ లక్ష్యమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతూ ఉండడంతో ఈ నెల 30న పిఠాపురం నుంచి సమరశంఖం పూరించనున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ 3 విడతలుగా ప్రచారం ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఇక తొలి రోజు శక్తిపీఠమైన ఈ శ్రీ పురుహుతిక అమ్మవారిని దర్శనం చేసుకుని వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. 3 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో వింత ఆచారం కొనసాగుతుంది. ఆధోని సంతెకుల్లూరులో హోలీ పండుగ వచ్చిందంటే ఆ గ్రామానికి పండుగ రోజే. ఇక మగవాళ్ళు చీర కట్టుకొని బంగారు ఆభరణాలతో ముస్తాబవుతారు. ఇది వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారమని గ్రామస్తులు పేర్కొన్నారు. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ళ మాదిరి ముస్తాబవుతారు. పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది అక్కడి వారి సాంప్రదాయమని స్థానికులు తెలిపారు. వైసీపీ అధినేత